కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని దూరం చేస్తుంది. అది అర్థమయ్యేసరికి మన దగ్గర ఏమీ ఉండదు, కన్నీరు తప్ప, గుండెల్లో బాధ తప్ప. ఫ్రెండ్స్, అవునంటారా కాదంటారా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. అందుకే కదా ఒక పాట నిదర్శనం. కన్నీరే మిగిలింది కనేస్తం, నువ్వు లేని నా బ్రతికే శూన్యం. ఈ వించని కన్నీరే మిగిలింది కనేస్తం, నువ్వు లేని నా బ్రతుకే శూన్యం. ఒక్కోసారి చూడు, మన కాడ డబ్బులు లేకపోయినా కానీ సరే మనకి ఇలాగే బాధేసింది. కష్టపడి డబ్బులు సంపాదించుకుంటాం, కానీ గెద్ద దండకపోయినట్టు దండకపోతాడు ఎవడో ఒకడు వచ్చి బతిలాడి నటించి. మనం చెప్పొద్దు ఇవాళ రేపు బంధు ప్రీతులకు కానీ ఎవరికైనా మా కాడ ఎంత ఉండయి అని చెప్పామా, కొంతమంది బాగోరే వాళ్ళు ఉండారు, లేరని నేను అన్నాము. అంత పైస ఉంటే నేను ఇంత ఇస్తానురా, నువ్వు కూడా ఏదైనా స్థలం కొనుక్కో, నేను కూడా హెల్ప్ చేస్తాను, చేయూతను ఇస్తాను అన్న వాళ్ళకే చెప్పండి. కాదు వాడు 10 ఎక్కల అప్పులు చేస్తూ ఉంటాడు అన్న వాడికి చెప్పకండి. ఫ్రెండ్స్, ఎట్లయినా సరే అవి మన కాడ నుంచి తీసుకోవాలనే ప్రయత్నంలో ఉంటాడు. అట చేసేవాడు, అట చేయనోడు ఎవరన్నా ఉంటే, మంచితనంగా ఉంటే, మేలు చేసేవాడికైతే నేను నిజాలు రహస్యాలు చెప్పి మన కళల్ని ప్రతిఫలించుకోవచ్చు. అంతేగాని వ్యర్థమైన వాళ్ళకి చెప్పి ఆ 2 డబ్బులు కూడా వాడి చేతిలో పెడితే సర్వనాశనం మనం. నిజమంటారా కాదంటారా ఫ్రెండ్స్? అందుకే ఈ పని అయితే చేయండి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బాయ్.